గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. కరీంనగర్ ప్రతిభ మెడికల్ కళాశాలలో పల్మోనాలజీ డిపార్ట్మెంట్లో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని ఆర్తి సాహు గత నెల 30వ తేదీన నిద్ర మాత్రలు వేసుకుంది. వాంతులు విరోచనాలు అవుతున్నాయని చెప్పేసి ఆ రూమ్మేట్ చెప్పినటువంటి సమాచారంతో వారు పేరెంట్స్ రావడం జరిగింది. అంతకుముందే ఆ ప్రతిభ మెడికల్ కళాశాలలోనే వారు చదువుతున్నటువంటి కళాశాలలోనే చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న మరొక ప్రైవేట్ కళాశాలకి తరలించడం జరిగింది. దానికి సంబంధించి చికిత్స పొందుతూ ఈ నెల 1వ తేదీన 2 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందింది. ఆ మృతి పలు అనుమానాలకు తావిస్తుంది. ఏం జరిగింది, అసలు నిద్రమాత్రలు ఎందుకు వేసుకుంది అనేటువంటి కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్కు చెందినటువంటి ఆర్తి సాహు తండ్రి, ఆమె సోదరి కరీంనగర్కు రావడం జరిగింది. గత 3 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం నిమిత్తము తీసుకురావడం జరిగింది. ఆర్తి సాహుకి మరి అక్కడే ఉన్నటువంటి మరొక విద్యార్థి మెడికోతో పరిచయం ఉంది. ఆశీష్ అనేటువంటి విద్యార్థి గొడవ పడ్డాడు కొద్ది రోజుల క్రితము. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి పార్టీకి వెళ్ళలేదు అని చెప్పి సమాచారం అందించడం జరిగింది. దానికి సంబంధించి ఆమె మనస్తాపానికి గురైందా, ఆమె అనారోగ్యం సైగా ఉంటుంది, చాలా కాలం నుంచి కొన్ని మాత్రలు వాడుతుంది అనేటువంటి సమాచారం ఉంది. అయితే పేరెంట్స్ రూరల్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. రూరల్ సిఐ ప్రదీప్ ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. తమకి ఆశీష్ అనేటువంటి తోటి మెడికో మీదనే అనుమానం ఉంది అని చెప్పేసి ఆ ఫిర్యాదులో చేయడం జరిగింది. మొత్తం మీద మృతదేహం పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాన్ని హైదరాబాద్కి తరలించడం జరుగుతుంది. వారికి ఇద్దరు కూతుళ్ళు అయితే ఈమె మెడికల్ పల్మోనాలజీ స్టూడెంట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె నిద్రమాత్రలు ఎందుకు వేసుకుంది, దీని వెనుక ఏంది ప్రధానమైనటువంటి కారణం అనే కోణంలో సైతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బాధాతప్త హృదయంతో వారు మాట్లాడడానికి కూడా సుముఖత వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు లేరు. ఇదంతా కూడా ఒక్కసారిగా తోటి విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. ఏం జరిగింది, అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి, ఎందుకు చేసుకోవచ్చింది, అనేక పరిష్కారాలు ఉంటాయి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. మరి ఈమె ఒక మెడికో అయ్యండి, పల్మనాలజీ డిపార్ట్మెంట్లో సీనియర్, మరి కొద్ది రోజుల్లోనే బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక మెడికో ఇలా చేయడానికి గల కారణం ఏంటి అనేటువంటి కోణంలో సైతం విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పోలీసుల విచారణలోనే మరిన్ని నిజాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.